చూడండి, ఇది మా కాలనీలోని రద్దీగా ఉండే ప్రాంతం. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళకి పరిమితం అవడంతో ఈ రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఎవరో కొద్దిమంది మాత్రమే అత్యవసర ప్రయాణాలు చేస్తున్నారు. సుమారుగా కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏర్పడింది. ఎవరో కొద్దిమంది మాత్రమే అత్యవసర ప్రయాణాలు చేస్తున్నారు. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణంలోకి మా కాలనీ కనపడుతుంది. నరేంద్ర మోడీ గారి జనతా కర్ఫ్యూలో భాగంగా జనసమర్థంగా ఉండే మా కాలనీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చూడండి, ఇది సుమారుగా 9:15 ప్రాంతం. ఆదివారం అయినప్పటికీ ఇది రద్దీగా ఉండే ప్రాంతం. ఒకళ్ళిద్దరు మినహా పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది ఈ ప్రాంతం. మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఇదే మెయిన్ ప్రాంతాలు అయినట్లయితే, మెయిన్ రోడ్స్ అయినట్లయితే ఇంకా కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఈ జనతా కర్ఫ్యూ పరిస్థితిని. సో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. చూడండి, ఇది ఒక టిఫిన్ సెంటర్. ఇది రోజు కూడా ఇక్కడ వందలాది మంది టిఫిన్ చేయడానికి వస్తారు. ఎస్పెషల్లీ ఆదివారాలు చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. కానీ చూడండి, నిర్మానుష్యంగా ఉంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు జనతా కర్ఫ్యూలో భాగంగా. కోవిడ్-19 మీద ప్రజలు తిరుగుబాటు చేయాలని, దాన్ని కంట్రోల్లో ఉంచడానికి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చూడండి, ఈ కాలనీ వీధులు రోజు, ఎస్పెషల్లీ ఆదివారాలు చాలా బిజీగా ఉంటాయి ఈ కాలనీ వీధులు. కానీ చూడండి, నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళో ఇద్దరు బయటకు వస్తున్నారు తప్పితే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్ళకే పరిమితం అయ్యారు జనతా కర్ఫ్యూలో భాగంగా. చూడండి, ఇది ల్యాబ్. ఇది కూడా ఈరోజు క్లోజ్ చేశారు. సాధారణంగా ఆదివారం ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. కానీ చూడండి, పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. కోవిడ్-19 మీద ప్రజలు తిరుగుబాటుకి ఇది ఒక ఉదాహరణ. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. సుమారుగా 9 గంటల ప్రాంతంలో మా కాలనీలో ఉండే నిర్మానుష్యమైన ప్రాంతం. మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొండి. నేను కూడా మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. మనం అందరం ఈ మహమ్మారి మీద తిరుగుబాటులో పాల్గొన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.